దేంతో మనకు శుద్ధి అయింది? వాక్యముతో శుద్ధి అయింది. వాక్యముతో ఉదక స్నానం అయింది. వాక్యముతో మనం ఉదక స్నానముతో కడుక్కోవాల్సిందై ఉన్నది. వాక్యము మరి రెండోసారి కట్టం కనుక వాక్యము మనం ఏమనుకుంటే దేవుని వాక్యం మనలో ఉండాలి. దేవుడు వాక్యం మనలో ఉంటే దేవుడు మనలోనే ఉంటాడు. వాక్యం మనలో ఉండకపోతే, ఎందుకంటే దేవుని బిడ్డలారా, వాక్యము దైవజనుడు చెప్పిన మాటల్లో మరి మీరు ఆరాధనలో మొట్టమొదటిలో వస్తున్నారు, అయిపోయినాక వస్తున్నారు, కానీ పాప ఒప్పుదల్లో ఉంటుంది. దేవుని వాక్యం మీలో లేని వాడు పాపం అంటే వాక్యము ఆరాధనలో మనకి మొదట్లో వచ్చే పాప ఒప్పుదల మనసు పూర్తిగా ఒప్పుకోవాలి. పై కాదు. ఇప్పుడు ముసుగులు ఉంటాయి, గుళ్ళోకి వెళ్ళినప్పుడు ముసుగు